ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ తెచ్చారు. ఏం లేదు, వెనకాల చూడడం తప్పించి ఏం చేయట్లే. ఇదిగో ఇది చూసారా, కర్రలు ఇలా పెట్టి దీనిపైన ఈ కోసిన అడ్డకాయలన్నిటినీ ఇలా పేర్చేస్తున్నారు. ఇప్పుడు ఇలా పేర్చిన అడ్డకాయలన్నిటినీ కూడా కిందన మంట పెట్టేస్తారు. ఇవన్నీ ఉడికిపోయి మనకి అడ్డపిక్కలు వస్తాయి. అవి కూడా చూపిస్తా. చూసారు కదా ఎన్ని ఉన్నాయో. యూట్యూబ్లో పెట్టారు అది ఫ్రెండ్స్. చాలా చవకగా దొరికే ఔషధం ఇదే. రండి రండి, చాలా చవక ఇవ్వటండి. కష్టపడి తెంపారు. ఇంకా బాలభీముడు వెనకతలు ఉన్నాడు చూసారా, అది తెస్తున్నాడు అడ్డకాయలు. సో ఇప్పుడు దీనికి మంట పెట్టేస్తారు. మంట పెట్టిన తర్వాత ఇవి ఉడికిపోతాయి. కిందన చూసారు కదా ఎలా పెట్టారు, కిందన అన్ని ఈ పుల్లలన్నీ పెట్టారు. ఆ ఉడికిపోవడానికి పైన అన్నీ అడ్డపిక్కలు పెట్టారు. అంటే పైన కూడా మంట రాదంట, ఎందుకంటే ఈ మంట అంతా కూడా ఈ అడ్డపిక్కలకే తగిలేసి అవన్నీ విడిపోతాయంట. సో ఎలా ఉంటాయి ఏంటి అని వెయిట్ చేస్తున్నారు కదా, మాకు కూడా అలాగే ఉంది. ఎంత తొందరగా తినేద్దాం అనుకుంటున్నాం. సో కాలిపోయిన వెంటనే ఒలిచేసి తినేయాలని అనుకుంటున్నాను. ఇది కాల్చిన వెంటనే మీకు చూపిస్తా. మొదలు పెడుతున్నాడు మంట. ఓకే, మంట పెట్టిన వెంటనే ఎంత ఆతృతగా ఉన్నానో, ఎంత తొందరగా అయిపోతే కాల్చుకొని తినేద్దామని. మంట అయితే స్టార్ట్ అయింది చూసారు కదా. ఇంకా ఇవన్నీ అంటుకుంటాయి. సో ఈ పక్కలన్నీ అంటుకున్న తర్వాత ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత సూపర్ ఉంటుంది టేస్ట్. సో ఎవరైనా కపాలతో బాధపడుతుంటే మెడిసిన్లు వాడక్కర్లేదు. చీదుకొక్కలు ఆటోమేటిక్గా అన్నీ కూడా కఫం అంతా కూడా కిందకు వచ్చేస్తాం. సాహసంలో దూలగుండి కూడా ఏదో అంటుకుపోయి చూసారా ఎలా అయిపోయిందో. అయినా కూడా మొత్తానికి తీసుకొని పెట్టారు. సో ఇదిగో ఇంకా మంట మొదలైంది. ఇంత కష్టపడితే కానీ ఇవి రావు. సో దీనికి సంతల్లో బేరాలు ఆడి మరి కొంటారు. దయచేసి ఇది ఎప్పుడో ఒక సంవత్సరం దొరికేది కాబట్టి జాగ్రత్తగా చూసి కొనండి. ఓకే ఫ్రెండ్స్, కాలిన తర్వాత చూపిస్తా.